హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మష్రూమ్ పకోడీ ట్రై చేశారా? నేనైతే ఇంట్లో ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఒకసారి జాతరలో తిన్నా, చాలా బాగా అనిపించింది నాకైతే. అందుకని ఇప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నా. అయితే ముందుగా మష్రూమ్స్ వాష్ చేసుకొని పీసుల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పేస్ట్ చేసి వేసుకున్నాను. అందులోనే 1 స్పూన్ వరకు శనగపిండి, 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని కొంచెం కలుపుకొని ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటికి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక మనం కింద బాగా ఫ్రై అవ్వాలన్నమాట. నాకైతే కొంచెం కింద అంటుకుపోయింది. మీరు ఆయిల్ తక్కువ వేసిన వల్ల మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అంటే బాగా వేగించి ఒక ప్లేట్లోకి తీసుకుంటే పక్కన ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంది టేస్ట్.